బీట్రూట్ క్యారెట్ హల్వా చేస్తానండి. దాని గురించి ఇది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేస్తున్నానండి. ఇవి రెండు వేగిన తర్వాత నేతిలో జీడిపప్పు, కూర పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ తురుము వేస్తున్నానండి. దీనిని నేతిలో బాగా వేగనివ్వాలండి. ఆవుల్ని మనం పూజించాలండి. ఆ ఆవులే లేకపోతే మనకి ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయి? అందుకని ఆవుల్ని మనం సంరక్షించుకోవాలి. ఆవు పాలు వేస్తున్నానండి. ఆవు పాలు వేస్తున్నాను ఆవు నెయ్యి వాడని కనుక ఆవు గురించి చెప్పానండి. అవి మరిగిన తర్వాత పంచదార వేస్తున్నానండి. పంచదార అంతా బాగా కరిగిపోయే వరకు కలపాలండి. అప్పుడు ముద్దలాగా స్వీట్ బాగుంటుంది. చూడండి, షుగర్ వేయగానే వాటర్ వచ్చింది. ఇదంతా బాగా దగ్గరికి అవ్వాలండి. అప్పుడు హల్వా బాగుంటుంది. యాలకులు వేసేసిన తర్వాత బాగా కలిపి వేసేసుకోవటానండి. ఇది చిన్నపిల్లలకి రోజు కొంచెం పెడితే బలంగా ఉంటారండి. రక్తం బాగా పడుతుంది. క్యారెట్స్ కూడా కంటికి మంచిది కదా, బాగుంటుందండి. ఇదిగోండి, అయిపోయింది. ఇదేనండి క్యారెట్ బీట్రూట్ హల్వా. చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.